మాతృదేవోభవ. ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేళ వేరు నాకమేళ. సంపదలను తానే సంస్కారమిచ్చును, ఆపదలను తానే ఆదుకొనును. ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేళ వేరు నాకమేళ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 176వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భక్తి యోగాన్ని ముగిస్తున్నాడు పరమాత్మ. చిట్ట చివరిగా ఒక్క మాట చెబుతున్నాడు. భక్తి అంటే ఏమిటో నిజంగా తెలుసుకోండి. ఎటువంటి భక్తుడు నాకు ఇష్టమైన వాడో చెబుతున్నాను అర్జున స్పష్టంగా. దండలేసి శాలువాలు కప్పి నన్ను లొంగ తీసుకుందామని చూడకండి. 1,00,000 పత్రికి 1,000,000 కుంకుమకి లొంగేవాణ్ణి కాదు నేను. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచితు అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరక. దయచేసి పండితులందరూ, ఆధ్యాత్మికత మీద మాట్లాడే వాళ్ళందరూ ఈ విషయాలు ప్రచారించేయండి. ఆ దేవుడికి ఈ పువ్వు ఇష్టం, ఈ దేవుడికి ఆకిష్టం, ఆ దేవుడికి క్షేత్రం ఇష్టం, ఆ క్షేత్రానికి పరిసరాల్లో ఎక్కడ చనిపోయినా ముక్తి ఖాయం, అసలు ఆ పరిసరానికి వెళ్ళక్కర్లేదు, దాని పేరు తలుచుకుంటేనే ఖాయం. ఈ అజ్ఞానాలు ప్రచారం చేయొద్దు. ఇవన్నీ సులభమైన ఉపాయాలు. మహాపాపాలు చేసి తప్పించుకునే ఉపాయాలు చెబుతుంటే పాపాలు ఎప్పటికీ మానరు. తప్పించుకునే ఉపాయాలు ఉండగా ఎవడు మానేస్తాడండి? చెప్పేవాళ్లే బాధ్యతగా ఉండాలి. ఏ సమాజాన్ని మనం నిర్మాణం చేయదలుచుకున్నాం? లేదు అజ్ఞానులైన ప్రజల ద్వారా ఏమైనా స్వార్థ ప్రయోజనాలు పొందాలనుకుంటున్నామా? డబ్బు కానీ, కీర్తి కానీ, ఆకర్షణ కానీ, ఓ 1000 మంది ఉండడం కానీ. చేపల బజార్లో ఎక్కువ మంది ఉంటారండి. వజ్రాలు అమ్మే చోట 2 ఉంటారండి. వజ్రం విలువ తెలిసిన వాడు. చేపల బజార్లో దానికే ఉంది, ఆ పూట కూరకు వండేసుకుని తినేస్తారు. ఈ ఊరికే ఈ తీర్థక్షేత్ర మహత్యాలు ఉపన్యాసాలన్నీ ఇలాగే ఉంటాయి. ఇవి చేపల బజార్లు ఇవి. ఎందుకంటే ఇవి బాగుంటాయి. అక్కడికి వెళ్ళిపోతే చాలంటే మొత్తం అయిపోయింది, వెళ్ళిపోదాం ఒకసారి చూసేద్దాం, అయిపోతుంది ఓ పని. ఇక అది కూడా చూసేస్తే అన్నీ అయిపోయినట్టు. జీవితం ఏం బాగుపడదు, మనుషుల మనస్సులు బాగుపడవు, రాగద్వేషాలు నడుస్తూనే ఉంటాయి. పైగా ఇది వ్యాపారంగా భావించి ఎక్కువ మంది తిరుగుతున్నారని చెప్పేసి వెంటనే యాత్రా స్పెషల్ వాళ్ళు బయలుదేరతారు. ఈవేళ ఎన్ని యాత్రా స్పెషల్ బస్సులు, విమానాలు, ఎన్ని కోట్ల వ్యాపారం జరుగుతుందో చూడండి. మరి అన్ని వేల కోట్ల అవినీతి జరుగుతోంది. నల్లధనం ఎంత అని లెక్కలు కడితే లక్షల కోట్లలో ఉంది. మొత్తం నల్లధనాన్ని వెనక్కి తేగలిగితే భారతదేశానికి 10 ఏళ్ల పాటు బడ్జెట్ అవసరం లేదు. మరి ఒక్క తీర్థం, ఒక్క క్షేత్రం, నన్ను మన్నించండి దయచేసి నిక్కచ్చిగా మాట్లాడుతున్నందుకు, ఒక్క తీర్థం, ఒక్క క్షేత్రం, ఒక్క యాత్ర, ఒక్క ప్రవచనం ఏది కూడా ఏ వ్యక్తి వల్ల ఈ అవినీతి ఎందుకు బావడం లేదు? ఈ వింటున్న వాళ్ళే, ఈ చూస్తున్న వాళ్ళే, ఈ తిరుగుతున్న వాళ్ళే లక్షల లంచాలు ఎందుకు మింగుతున్నారు? దుర్మార్గపు వ్యాపారాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఘోరాలు, నేరాలు తమ కళ్ళ ముందు జరుగుతుంటే నిర్లిప్తంగా ఎందుకు కూర్చుంటున్నారు? కలియుగం ఎలాగే ఉంటుందని భవిష్యత్ పురాణంలో చెప్పాడు. ఎలాగే ఉంటుందని చెప్పాడు. నిన్న ఆపద్దం చెప్పలేదు. ఆత్మని చెప్పడం కోసమే ఇలా ఉంటుందని చెప్పడం, లేదా ఎందుకు భవిష్యత్తు చెప్పడం? అదే మళ్ళీ వ్యక్తిగత జాతకం దగ్గరికి వచ్చేసరికి నీ భవిష్యత్తు ఎలా ఉంది అంటే దానిలో మనకు నచ్చనవన్నీ మార్చేయాలని చూస్తాం. అదే భాగవతంలో కలియుగంలో ఇలాంటివి జరుగుతాయని చెబితే ఇంకా ఆయన చెప్పారమ్మా, మనం అనవసరం అంటే అది జనం అంటే మన ఆలోచనలో ఉండేది. మన వ్యక్తిగత జీవితం అయితే ఏదైనా చెడు జరుగుతుందంటే వెంటనే మార్చేందుకు దాన్ని అన్ని ఉపాయాలు చూసుకుంటామా? అదే సమాజానికి చెడు జరుగుతుందని వ్యాస భగవానుడు చెప్పి జాగ్రత్తగా ఉండండి అంటే ఆయనే చెప్పాడమ్మా, ఇంక మనం ఏం చేద్దాం, వదిలేద్దాం ఆ విషయాన్ని అలాగా. అబ్బా, అందుకే సమాజం కదా, మన ఇల్లు కాదుగా, మన ఊళ్ళు కాదుగా. మనకేదన్నా చెడు జరుగుతున్న జాతకం చెప్పే పెద్ద మనిషి చెబితే దానికి అన్ని చర్యలు తీసేసుకుంటాం వీలైనంత వరకు. ఊరు మార్చి, ఉద్యోగం మార్చి, మొత్తం మనుషులను మార్చి, జాతకాలు మార్చి ఏదో చేసేస్తాం. మన సొంతం అంటే అంత ఇష్టం మనకి. దేశం అక్కర్లేదు. మళ్ళీ కూర్చుని దేశం గురించి మాట్లాడతాం. దానికి కృష్ణుడు భక్తి యోగంలో చిట్ట చివరిగా చెబుతున్నమాట. మళ్ళీ భక్తిని గురించి మాట్లాడడానికి యోగం ద్వారా నాకు అవకాశం రాదు కదా, అందుకని చెబుతున్నా. తుల్య నిందా స్తుతి, నిందని స్తుతిని సమానంగా నువ్వు భావించగలిగితే నువ్వు భక్తుడు. అలా భావించగలుగుతున్నావు మనం? నిందని స్తుతిని సమానంగా. ఎందుకు అహంకారం వచ్చేస్తుంది చాలామందికి చిన్న తేడా చెప్పగానే. ఎవరిని ఏమీ అనకుండా ఉపన్యాసాలు ఇవ్వాలి మేము. ఎవరిని విమర్శ చేయకూడదు, ఏ వర్గాన్ని అనకూడదు, ఏ వ్యక్తిని అనకూడదు, సమాజంలో జరిగిన పరిణామాల గురించి మాట్లాడకూడదు.
ఏమీ లేకుండా ఎప్పుడో లక్షల ఏళ్ల క్రితం జరిగిన పురాణ కథ జరిగిందో లేదో కూడా తెలియదాన్ని రసరమ్యంగా వ్యాఖ్యానం చేస్తే రక్తి కట్టిస్తూ అమ్మయ్య ఆ కథ అంతా విన్నాం, పుణ్యం వచ్చింది. వింటే ఏం ఉపయోగం? 100 మంది విన్నారు, 100 సార్లు విన్నారు, 100 యుగాలుగా విన్నారు. ఏం మార్పు వచ్చింది? ఎప్పుడూ మనస్సును చైతన్యపరిచే మాటలే వినాలి, అవి మనకి నచ్చకపోయినా సరే. మందు చేత వ్యాధి తగ్గుతుంది తప్ప ఇష్టం వచ్చినవి తినేస్తే వ్యాధి తగ్గదు. మనకు వ్యాధి ఉందని మనకు తెలుసు, మనమే సమాజానికి పెద్ద వ్యాధి అయ్యాం. ఈ వ్యాధిని పోగొట్టే వ్యాధుడే శ్రీకృష్ణుడు, భగవద్గీత. అందుకని తుల్య నిందాస్తుతి, నిందాస్తుతులు రెండు సమానంగా భావించాలి. అభ్యాసం చేస్తే సాధ్యమే. మనస్సు ఇది మానసిక అభ్యాసం. స్తుతి దీనికి ఒకలా చెప్తానండి, నేను చేస్తున్నాను, పూర్తిగా సాధ్యం కాల, మీరు ప్రయత్నం చేయండి. ఏమి మమ్మల్ని ఎవరిని మహానుభావులుగా భావించదు దయచేసి. మేము చాలా సామాన్య మానవులు, మొదప పావకే తింటున్నాం, మీలాగే అందరం మామూలు. అందరం అభ్యాసం చేద్దాం. అందరం ఒకచోట నేల మీద కూర్చొని అభ్యాసం చేద్దాం. అందరము రమణ మహర్షికి, శంకరాచార్యులకి శిష్యులకి. తుల్య నిందాస్తుతి ఎలాగంటే, ఒక స్తుతి చేసినప్పుడు ఎవరైనా సరే మనని ప్రశంసిస్తున్నారు, ముఖం మీద కావచ్చు, ఫోన్లో కావచ్చు, ఉత్తరం ద్వారా కావచ్చు, అప్పుడు మన మనస్సులో జరుగుతున్న పరిణామాలు గమనించండి. ఆ స్తుతి వింటూ ఉండగా దాని మీద దృష్టి పెట్టకుండా మీరు మనస్సు మీద దృష్టి పెడితే శూన్యం, ఏమి ఉండదు, అసలు ఏమీ ఉండదు. అసలు మనం ఊరికి భ్రమలు ఇవన్నీ కల్పించుకుంటాం. ఏదో ఉంది నాకు నిజంగా ఆయన అలా అంటూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది, అది అనిపించిందని నువ్వు అనుకుంటున్నావు, నిజానికి అనిపించలేదు. లోపలికి దృష్టి పెట్టు. ఆ మాట వినడం మానేసి లోపలికి దృష్టి పెడితే ఏమీ లేదు, శూన్యం, అంటట్లేదు లోపలికి అది. పైగా అందులో ఏదైనా అబద్ధం ఉందంటే వెంటనే లోపల నువ్వు ఇలా చేయలేదుగా, ఆయన ఇలా పొగుడుతుంటే నమ్మేస్తున్నావేంటి పిచ్చోడా అని చెబుతూ ఉంటుంది లోపల నుంచి. మనం ఏమనుకుంటాం, మన మనస్సును మనమే మాయ చేసి మళ్ళీ రెండో పర వచ్చేసి లేదు ఆయన అంటున్నాడంటే అలా చేసే ఉంటాను, ఫోన్లే చేయకపోయినా అంటున్నాడు కదా గొప్పగా విందాం, ఎందుకంటే పొగడత చెవిటివాడు కూడా వినపడుతుంది. ఇదంతా మన మనస్సు చేస్తున్న మాయ, మనం కల్పించుకుంటున్నామో లేదు. నిజంగా ఆయన మెచ్చుకుంటున్నది అంత యోగ్యతగా మనం అర్హులమో కాదో మనకి తెలియట్లా. ఇప్పుడు స్తుతి మీద ఆసక్తి పోలేదు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు బాగున్నాను, ఎందుకంటే ఏ అడ్డగోలు మాటలు ఇవన్నీ నేను చేయను కూడా చెబుతున్నారు. ఆ నిందించే వాక్యాలు కూడా పట్టించుకోదు, స్తుతి పట్టించుకోనట్టే. నిజంగా మనస్సులో ఏం జరుగుతుంది, ఏం జరిగిందో నీ మనస్సు నీకు చెబుతూనే ఉంటుంది. ఒకవేళ నిజంగా వారు చేసిన నింద మనం తప్పే అయితే నీకు నిర్ద్వంద్వంగా ఒప్పేసుకోవడమే. వారు ఉత్తమం రాశారు, మనకి తప్పే అనుకుందాం, మళ్ళీ నిజమేనంటే పొరపాటు జరిగింది, రసేద్దాం, అభ్యంతరమే లేదు. నేను చేసేస్తాను, నాకేం మొహమాటం వల్ల అప్పుకుంది. నేను రాయడమైనా మానేస్తాను, కానీ నిజాయితీ సమస్యలు. నాకు ఎప్పుడో ఒకసారి ఖమ్మంలో మాట్లాడాను, నేను నిజాయితీగా చెబుతాను, మధ్యలో మాట్లాడాను. ఒక పండితులు ఎవరికో నా ఉపన్యాసం నచ్చలేదు, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మాట నచ్చలేదు. ఏదో నేను చెప్పింది ఏమో ఆయన అపార్థం చేసుకున్నారో లేకపోతే నేనే పొరపాటు మాట్లాడేముంది. ఆయన ఏదో ఏకంగా 16 పేజీలు రాసేసారు నాకు. నేను చూశాను, పెద్ద ఆయన పాపం చాలా శ్రమ. నేను మొత్తం ఒక కార్డు మీద ఒకటే రాశాను, మీ ఉత్తరం మొత్తం చదివాను, తప్పకుండా మీరు చెప్పిన మంచి మార్పులు నేను చేసుకుంటాను, అంతేసరి. మంచి మార్పులను రాశాను అక్కడ, నాకు తెలుసు నేను చెప్పినవన్నీ పొరపాట్లు కావు. ఆయన కొన్ని పొరపాటు అర్థం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ 78 ఏళ్ల పండితుడితో నేను ఉత్తరాలు రాయడం మొదలు పెడితే ఆయనకి పని పాట లేక ఖాళీగా ఉండొచ్చు, నేను ఖాళీగా లేను ఇక్కడ. మళ్ళీ ఆయన రాస్తాడు, మళ్ళీ నేను రాయాలి, ఎవడు పడతాడు ఈ సోది? ఎందుకు ఇది? ఆయనకు అపార్థం చేసుకోవడం విషయం నాకు అర్థమైపోయింది. కానీ కొన్ని ఆయన చెప్పిన వాటిలో సత్యాలు ఉన్నాయి. నేనేదో ఆ విషయంలో మాట్లాడాను, ఆయనకి అది నిజం, అలా మాట్లాడకూడదు, తప్పది. పెద్ద ఆయన మనకు చెప్పాలి, ఇంకోసారి సరి చేసుకుంటాం. అందుకే మంచి మార్పులు నేను తప్పకుండా చేసుకుంటా అంటే మిగిలినవి చేసుకోనని అర్థమే. మళ్ళీ మిగిలినవి చేసుకోనంటే ఆయన కోపం వస్తుంది, అందుకే ఆ మాట రాయాలి. మంచి మార్పులు తప్పకుండా చేసుకుంటాను, సెలవు, సంతోషం, అయిపోయింది. మన మనస్సు శుభ్రంగా ఉంది. తుల్య నిందాస్తుతి అయిపోయింది. దీనికి ఎవరు మహర్షులు దిగి రావక్కర్లేదండి, మనం చేసుకోవాలి. ఎందుకంటే ఇలా తుల్య నిందాస్తుతితో ఉండడం, మానవమానాలతో ఉండడం, సమానంగా భావించడం వశిష్ఠాది మహర్షులకు కష్టమైంది. ఉత్కంఠాభరితమైన వశిష్ఠుని ఘట్టానికి స్వాగతం. మానవమానాలను సమానంగా భావించడం, అహంకారాన్ని తగ్గించుకోవడం, నిందాస్తుతులను సమానంగా భావించడం వశిష్ఠాదులకు కష్టమైందండి. అంత మాత్రం చేత వాళ్ళకి సాధ్యం కానీ మనకు సాధ్యం ఎలా అవుతుందని విరువైరాగ్యంలో పడకండి. ఎందుకు కష్టమైందో తెలుసుకుంటే మనం చేయొచ్చు. నిమి అని ఒక చక్రవర్తి ఉన్నాడు ఇక్ష్వాకు వంశంలో. జనక చక్రవర్తులందరికీ మూలం, మిథిలా నగరాన్ని పరిపాలించేంత నిమి చక్రవర్తి మొదలైన వాళ్ళే. ఆ నిమి ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. వశిష్ఠుని అడిగాడు, మీరు పురోహితుడుగా ఉండి చేయించమని. ఆయన అన్నాడు, నేను ఇప్పుడే దేవేంద్రుడు ఒక యజ్ఞాన్ని చేస్తానంటే నేను ఒప్పుకున్నానయ్యా, అందుకని నేను వెడుతున్నాను, నేను వచ్చాక చేయిస్తాను, ఆగమన్నాడు. తప్పేం లేదు, మేము కార్యక్రమాలు అడిగినా మేము అలాగే చెబుతాం. బాగా మరి ఒప్పేసుకున్నాక ఎలా ఒప్పుకున్న దాన్ని మానలేం కదా. కార్యకర్తలు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు, ఎంత పెద్దవాళ్ళు రమ్మన్న తర్వాత అయ్యే వాళ్ళకి ఒప్పుకున్నామంటే మేమేం కోపం తెచ్చుకుంటే ఎలాగా, మరి వాళ్ళు కార్యకర్తలే కదా.
నేను మీకు ముఖ్యం కాదా అంటే బాగానే ఉంది, ఇచ్చిన మాట ముఖ్యం అన్నిటికంటే. అది పాపం అలాగే వశిష్ఠుడు అనడం తప్పలేదు. కానీ ఎక్కడొచ్చిందంటే తేడా, ఇంద్రుడు ఒప్పుకున్నాడు, ఇంద్రుడికి యజ్ఞం చేయిస్తానన్న మాట ఇచ్చానయ్యా, నేను వెడుతున్నాను, నువ్వేం అనుకోకు, నేను మళ్ళీ వచ్చి చేయిస్తాను కదా అనేదో అన్నాడు. అంటే ఈయన సరే విను ఊరుకున్నాడు, వెంటనే అనలేదు, మహారాజు కదా అనలేదు. కానీ విను ఊరుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు ఇంద్రుడికి. వెళ్ళిపోయాక ఈ మహారాజు ఇంకో పురోహితుడిని పిలిపించి పురోహిత బృందాన్ని బట్టి యజ్ఞం పూర్తి చేశాడు. ఎందుకు చేశాడు? పోనీ ఈయనకి అహంకారం అంటే భాగవతంలో చాలా స్పష్టంగా ఆ నిమి గురించి ఎంత బాగా రాశారు. నిమి ఒక్కడు కాదు, అసలు ఆ మిథిలా నగరాన్ని పరిపాలించిన వాళ్ళందరినీ జనక చక్రవర్తులు అంటే వాళ్ళందరూ ఆత్మజ్ఞానులు. సీతాదేవి తండ్రి ఇంకా గొప్పవాడు, ఆత్మజ్ఞానంతో ఉన్నాడు కాబట్టి ఆయనకి వెంటనే ఏం గుర్తొచ్చింది, నిజమే వశిష్ఠుడు ఎప్పుడో వస్తాడు, ఈ యజ్ఞం అక్కడ కూడా పెద్ద యజ్ఞం 5-6 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు నేను బతుకుంటానా? సుప్తేరుత్థాయ సుప్త్యంతే బ్రహ్మైక్యం చింత్యతాం పరం నాతి దూరే నృణాం మృత్యు ఇది వేదాంత డిండిమక. మనుషులు ఎవరికి మృత్యువు దూరం కాలేదు, ఎప్పుడు ఎవడు పోతాడో తెలియదు. అందుకని బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన కార్యక్రమం చింతన ఆపు చేయకండి, వెంటనే చేయండి. కోటిం త్యక్త్వా హరిం భజేత్, కోటి పనులు మానేసినా విష్ణునామస్మరణ చేయమని శాస్త్రమే చెబుతుంది అని. పాపం ఆయనకి అది గుర్తొచ్చి, ఏమో వశిష్ఠుడు ఎప్పుడో వస్తాడు, అంతవరకు నేను ప్రాణంతో ఉంటానా? ఏవో రాజ్యాలు దండయాత్రలు బోళ్ళు జరుగుతూ ఉంటాయి, ఎందుకు వచ్చింది అని ఆయన మీద అగౌరవంగా చేయించాడు. వశిష్ఠుడు వచ్చాడు, తర్వాత వస్తే మరి అర్థం చేసుకోవద్దండి, ఆయన ఒప్పుకున్న కార్యక్రమానికి ఆయన వెళ్ళినప్పుడు ఈయన అనుకున్న యజ్ఞం ఈయన చేయించుకుంటే తప్ప, నేను లేకుండా యజ్ఞం చేయిస్తావా, నేను వచ్చే వరకు ఆగమని చెప్పాను కదా అని కోపం వచ్చేసి వశిష్ఠుడు అంతటి వాడికి నీ దేహం పతనం అవుతున్నాడు. ఎంత దారుణమైన శాపం అండి. ఎటువంటి వాడు వశిష్ఠుడు? శాంతం అంటే వశిష్ఠుడు అంటాం, కోపం అంటే విశ్వామిత్రుడు అంటాం. మా గోత్రాన్ని అపార్థం చేసుకున్నారు, కానీ వశిష్ఠుల వారికి కూడా చాలా కోపం ఉందండి. అది విశ్వామిత్ర గోత్రం, మేము శాంతంగా ఉన్నాం, చాలా సందర్భాలు ఉన్నాయి. వశిష్ఠుడు కూడా కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకో మా మహర్షి గారు కొంత అప్రతిష్ట పాలైపోయాడు కౌశముడు. అందుకే వశిష్ఠుడు కోపం వచ్చింది, ఏకంగా నీ దేహం పతనం అవుతుందని శపించాడు. అతనికి కోపం వచ్చింది రాజుకి. రాజులు కూడా శాపానుగ్రహ సమర్థులు. స్వధర్మం, మన స్వధర్మాన్ని మనం బాధ్యతగా నిర్వర్తిస్తే అందరికీ శాపానుగ్రహ సామర్థ్యం ఉంటుంది. దానికి ఏ ముక్కు మూసుకుని ప్రాణాయామం చేయవలసిన అవసరమే లేదు. స్వధర్మ నిర్వహణ, నీ ఉద్యోగ బాధ్యత నువ్వు సక్రమంగా చేస్తే నా ఉసురు తగులుతుందిరా నీకని ఎవడన్నా అన్నావంటే మంచి హృదయంతో అది అయి తీరుతుంది. అలాగే నాకు చల్లగా ఉందిరా, నీ వల్ల ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నానమ్మా, నీకు సంతానం కలుగుతుందమ్మా, నువ్వు బాగుంటావమ్మా, వంశాభివృద్ధి అవుతుందమ్మా అని మనమంటే అవుతుంది. ఎందుకంటే మనం మంచి హృదయంతో ఉంటున్నాం. మన పని మనం చేస్తే చాలు, దీనికి ఏం అక్కర్లేదు. ఆ రాజు పరిపాలన బాగా చేశాడు, ఆయన పని బాగా చేశాడు. అందుకే వెంటనే వశిష్ఠుడిని చెప్పించాడు, నీ దేహం కూడా పతనం అవుతుందన్నాడు. వశిష్ఠుని దేహం పతనమైంది. మళ్ళీ మిత్రావరుణులకి ఊర్వశి కుమారుడుగా పుట్టవలసి వచ్చింది, దేవవేశ్యకి. అందుకే ఔర్వశేయుడు అంటారు వశిష్ఠుణ్ణి. ఆయన తల్లి ఊర్వశి. ఒక జన్మ, మళ్ళీ జన్మ మారిపోయింది. తప్పలేదు వశిష్ఠుడు అంతటి వాడికి. అహంకారం అంత చెడ్డది. అందుకే వైకుంఠపాళిలో అన్ని గళ్ళు దాటాక చివరిలో 121లో అహంకారం ఉంటుంది. అది దాటితే కానీ కుదరదు. నువ్వు కైలాసం వాళ్ళు వైకుంఠం వాళ్ళు ఏమీ కుదరదు, అక్కడ అహంకారాలు ఉన్నాయి. అహంకారం దాటవలసిందే. అదే పోనీ ఈ నిమి ఎంత గొప్పవాడు అంటే ఆయన శాపం ఇచ్చినవాడు, ఆయన దేహం పడిపోయింది, యజ్ఞం చేస్తుంటేనే పడిపోయింది. ఆ దేహాన్ని అలాగే గంధపు చెక్కల మధ్యలో అట్టిపెట్టారట పురోహితులు. తర్వాత యజ్ఞం బలి హవిస్సు తీసుకోవడానికి దేవతలు వస్తే మీరు ఊరికే రాగానే సరిపోయిందా, ఇక్కడ ఏదో సంతర్పణలాగా ఇక రాజుగారు చనిపోయాడు ఆయన బతికించండి అన్నారు. అంటే దేవతలు సరే నిజమేమిటో మాకు తెలియదు ఏమిటో వచ్చేసాం ఇలాగా, సరే వాళ్ళు బతికిద్దామని చూస్తే ఆ నిమి అన్నట్ట దిక్కుమాలని దేహం పోవడమే మంచిది, నేను మళ్ళీ ఇందులో ప్రవేశించదలుచుకోలేదు, నాకు ఆత్మజ్ఞానం సుఖంగా ఉంది, హాయిగా ఉన్నాను, నేను మోక్షం పొందాను, మళ్ళీ ఇదేమిటా నేరాను అన్నట్ట. ఆశ్చర్యం అండి, ఆశ్చర్యం ఇది. ఆయన ఏ సాలోక్యమో సామీప్యమో ఏదో పొందాడు, అక్కడి నుంచి సాయుధ్యం పొందుతాడు, ఆ ధోరణిలో పడ్డాడు ఆయన. ఇంకా ఏమిటిది, దేహం ఎదురుగా ఉండి రాజు శరీరం అయి ఉండి అఖండమైన పరిపాలన చేసేదై ఉండి ఏదో పంచాయతీ బోర్డు సర్పంచ్ కూడా ప్రాణం పోతుందంటే ఒప్పుకోడే, పదవి పోతే కుదరదంటాడు, ప్రాణం పోయినా కుదరదంటాడు. పదవి ఉన్నంతకాలం ప్రాణం, ప్రాణం ఉన్నంతకాలం పదవి. ఇంత చేస్తే పంచాయతీ బోర్డు సర్పంచ్, ఎంపీటీసీ కూడా కాదు. ఇంత గొడవ పెడతాడే మరి ఆయన. మహారాజ్య పదవి, మహాసామ్రాజ్య పట్టాభిషేకం, ఆ శరీరంలోకి రమ్మంటే నిరానన్నాడు ఆయన. నాకు అక్కలేదన్నాడు, ఇవేమీ లేకుండా నేను చాలా ఆనందంగా ఉన్నాను అన్నాడు. ఆ జ్ఞానానికి దేవతలు ఆశ్చర్యపోయారు. ఈ దేశంలో రాజులు, పరిపాలన చేసిన రాజులు గొప్ప వేదాంతులండి. ఆ క్షత్రియ జాతికి నమస్కారం. ఎంత ఉన్నతమైన జాతి. సూర్యవంశాలు, చంద్రవంశాలు, అగ్నివంశ క్షత్రియులు వాళ్ళ ఆలోచన విధానం అలా ఉండేది. అంచేది ఈ నిందాస్తుతుల్ని మానవమానాలని భరించడం వశిష్ఠుడు లాంటి వాడికి కష్టమైంది. మనం ప్రయత్నం చేస్తే సాధ్యమే, కష్టం కదా, మనకు కూడా కష్టం అనుకోవద్దు. అందుకోసం చెప్పట్లేదు దీన్ని. మహానుభావులు కూడా గోతులో పడతారు. బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి.
సంతుష్టో ఏనకేనచిత్. అప్పుడు వశిష్ఠుడు ఎందుకు ఇలా ప్రవర్తించాడో చూడండి. పరమాత్మ తర్వాత మాటలో చెబుతారు, సంతుష్టో ఏనకేనచిత్. ఏదొస్తే దాంతో సంతోషించు, ఎంత వస్తే దాంతో సంతోషించు, అదనంగా ఆశించుకో. వశిష్ఠ మహర్షి నిజంగానే పోన్లే నేను లేను కదా అందుకని చేయించుకున్నాడు, తప్పే ఉంది అని సరే, నా దక్షిణ ఇంకొకడు తీసుకున్నాడు, నా గౌరవం ఇంకొకడు పొందాడు, ఏముంది ఇందులో అనుకుంటే అయిపోయా. అనుకోలేకపోయాడు, ఒక క్షణం అహంకారం వచ్చేసింది. ఆ అహంకారంతో ఏదో అన్నాడు, ఆయన ఏదో అన్నాడు, పెద్ద గొడవ అయిపోయింది, శరీరాలు రాలిపోయినాయి. అంచేత వచ్చిన దాంతో సంతృప్తి పడడం అనేది ఉంటే హాయిగా ఉండొచ్చు. ఊరికే దీన్ని పెంచి చేయాలని పక్క వాళ్ళతో పోల్చుకోవడం, మనకేదో 50,000 జీతం, ఓ జీతం ఏమిటి, లక్షలు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ సాగతీతలు మానేయాలి ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు. మగవాడు సంపాదించిన ఆడవాళ్ళు సంపాదించిన 30,000 40,000 వేలు ముఖ్యం కాదు. దేంట్లో వేలు ఎట్టకుండా ఉంటే అంతే చాలు, సుఖంగా ఉన్నాం చాలు, సుఖంగా ఉన్నాం చాలు. ఈ మాట ఆడవాళ్ళ నోటంబట మగవాళ్ళ నోటంబట వస్తూ ఉండాలి. అది మానేసేసి వారితో వీరితో పోల్చు, ఇదో జీతమా ఇదో ఆదాయమా దీనికే పెద్ద ఇదైపోతున్నాం అని మొదలు పెడితే మొగాడికి కూడా మంటెత్తిపోతే ఇంక వాడు ఆ యావలో పడిపోతాడు. సంపాదించకపోతే ఇంట్లో గౌరవం దక్కేలా లేదురా. అయితే ముఖ్యంగా ఇంట్లో సంపాదించకుండా ఉంటున్న వాళ్ళు ఉన్నారా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వారు, నేను ఎవరిని ప్రత్యేకం అంటల్లా, వారు ఆ రకంగా మాట్లాడారు. ఉన్నది చాలండి, ఉన్నది చాలండి, ఆనందంగా ఉండడం చాలు, మీరు ఇక్కడ కూర్చోండి చాలు, మనం కూర్చొని కాఫీ తాగిన మాటలు మాట్లాడుకుందాం, ఎందుకు వచ్చిన సంపాదనలు ఇవన్నీ ఊరికి తిరుగుతూ ఎందుకు ఇంత చెయ్యాలా, అప్పుడు సంతృప్తిగా ఉండగలరు. సంతుష్టం ఏనకేనచిత్ అనికేతగా, ప్రత్యేకించి ఒక స్థావరం కూడా ఉండవలసిన అవసరం లేదన్నాడు. కానీ ఈ వేటి రోజులను బట్టి మనకు సొంత ఇల్లు ఒకటి అవసరం, ఆ ఇల్లు మళ్ళీ 16 అవసరం లేదు. స్థిరమతికి మనస్సు మాత్రం స్థిరంగా ఉండాలి. ఊరికే ఆలోచనలతో పాడు చేసుకోవడం కానీ, మాటిమాటికి దేవుళ్ళను మార్చేయడం, పార్టీలు మార్చినట్టు నమ్మకాలు మార్చేయడం, జపాలు మార్చేయడం, మంత్రాలు మార్చేయడం అది పనికిరాదు. గురువులను మార్చొద్దని చెబుతున్నారు, బాగానే ఉంది, గురువులను కూడా అసలు గురువు అనవసరం అని చెబుతున్నాను నేనైతే. ఈ రోజుల్లో గురువుల్లో 99% గురువింద గింజలే, గురువులు కాదు బరువులు. ఎవడు ముఠా వాడు పెంచేసుకుంటున్నాడు దేశంలో. చివరికి దైవారాధన మానేసి గురువు ఆరాధన పెరిగిందండి. గురువు గుడి కడతారు, గురువు గారి భార్యకు గుడి కడతారు, గురువు గారి ఫోటో పెడతారు, గురువు భార్య ఫోటో పెడతారు, వాళ్ళ పక్కన దేవుళ్ళ ఫోటోలు తీసేస్తున్నారు. ఇదివరకు శుభ్రంగా అందరు దేవుళ్ళని పెట్టి పూజ చేసిన వాళ్ళు గురువు గారు నమ్ముకున్న గురువు గారి ఫోటో, ముందేమో గురువు గారి ఫోటో దేవుడి ఫోటో, తర్వాత గురువు ఫోటో అయ్యే, దేవుడి ఫోటో ఉంటలా. ఇంత దారుణం అంటే గురువు వ్యవస్థ. మా గురువు అన్నీ చూసుకుంటే ఎందుకు ఎదురుగా ఉన్నాడు కాబట్టి నీకు ఆ నమ్మకం ఉంది. రేపు పొద్దున పోతే అప్పుడేమంటారు, మా గురువు గారు పైనుండి చూస్తే, మరి రాముడు పైనుండి చూడ్డా, శివుడు పైనుండి చూడ్డా, ఈ కింద ఉండే గురువు కావాల్సి వచ్చాడా? ఈ ఆలోచన చేస్తే ఈ గురువులు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకుంటున్నారు, వాళ్లే దేవుళ్ళనే దుర్భావన కలిగిస్తున్నారు. అంచేత గురువు వ్యవస్థ పోవలసిందే. అన్నిటా ఏకాంతం, అన్నిటా వ్యక్తిగతం, సామూహికం కుదరదు. అదే భక్తి. అటువంటి వాడే భక్తిమాన్ మే ప్రియో నరః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతికి భక్తిమాన్ మే ప్రియో నరః. అటువంటి భక్తుడే నాకు ప్రియుడు. భక్తి యోగం ఇంత స్పష్టంగా అందరినీ సమానంగా చూడండి, మానవమానాలని సమానంగా చూడండి, నిందాస్తుతుల్ని సమానంగా చూడండి, ఎదుటి వాళ్ళవేవి మీరు ఆశించకండి, అనికేతులై ఒక స్థిర నివాసం కూడా ఒకటి ఉంటే చాలు, అంతకంటే అక్కర్లేదు, అది కూడా లేకపోయినా పెద్ద విషయం కాదు, స్థిరమతితో ఉండండి అంటే మనం ఎలా ఉంటున్నామండి? అదే దుర్జుడు చెబుతున్నాడు. ఒకరింజంపి పదస్థులై బ్రతుకతాం ఒక్కొక్కరూహింతురేలకు, ఒకరింజంపి పదస్థులై బ్రతుకతాం ఒక్కొక్కరూహింతులే తామొక్కొక్కరూహింతురేలకు, వారెన్నడు జావరో తమకు బోవో సంపదల్, వారెన్నడు జావరో తమకు బోవో సంపదల్, పుత్రమిత్ర కళత్రాదులతోడ నిత్య సుఖమందన్గందురో, పుత్రమిత్ర కళత్రాదులతోడ నిత్య సుఖమందన్గందురో, ఉన్నవారికి లేదో మృతి ఎన్నడున్ కటకట, ఉన్నవారికి లేదో మృతి ఎన్నడున్ కటకట, శ్రీకాళహస్తీశ్వర. రాజకీయ నాయకుల కోసం ఈ పద్యం. పదవుల కోసం హత్యలు జరుగుతున్నాయి. అసలు ఈ చంపేవాళ్ళు, పదవుల కోసం హత్యలు చేసేవాళ్ళు ఉన్నారే, అధికారం కోసం కొట్టుకునేవాళ్ళు, వాళ్ళకి చెబుతున్నాడు దూర్జటి. జీవితం అంటే ఏమిటయ్యా? ఒకరిని చంపి పదస్థులై బ్రతుకు తాము ఒక్కొక్కరు ఊహింతురేలకు. ఎవరినో చంపి పదవులోకి రావాలని ఎందుకు ఊహిస్తారు? అసలు తారెన్నడు చావరో, ఈ చంపిన వాడికి రేపు చావు రాదా? తమకు పోవో సంపదలు, ఈ సంపదలు ఏమన్నా శాశ్వతమా? వారు పోయాడు అంటున్నారు, మీరా వేసేసేవారా మీకు నియోజకవర్గంలో మంద ఇంకెవడు లేడు మనకు అడ్డో, వాడు తీపి ఏ విషయం అయిపోయింది. వాడు పోతే వాడు కొడుకు వస్తాడు, ఎవడో వస్తాడు, వదిలిపెడతారండి. ఇంకా మళ్ళీ మన కొడుకు ఎన్నిసార్లు ఇది?
ఇది ఎంత బాగా సామాజిక విషయాలని దూర్జటి శతకమే కాదు, యావత్ శతక సాహిత్యం, ప్రత్యేకించి దూర్జటి శతకం ఎంత బాగా స్పృశించిందో చూడండి అసలు. అందుకేనండి రాజకీయ నాయకులు అసెంబ్లీలో కూర్చోబెట్టి నాకు ఈ కాళహస్తి శతకం చెప్పాలని ఉంది. ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఎవరు అధికారం ఇచ్చినా ఎవరు అవకాశం ఇచ్చినా పర్వాలేదు, ఒక అరగంట ఇవ్వండి. ఆ శనివారం నాడు శుక్రవారం ఎప్పుడు అసెంబ్లీ మూసేస్తారుగా, ఆ మూసే ముందు ఒక అరగంట ఇవ్వండి, చెప్దాం. పోనీ విన్నవాళ్ళు వింటారు, మనం కొడితే కొడతారు, దానికి సిద్ధంగా ఉన్నాను నేను. కొట్టనేను పోనీ, మంచి చెప్పడం మన బాధ్యత కదా, బాగుపడతారని కొందరైనా. ఒకరిని చంపి పదస్థులై బ్రతుకత ఒక్కొక్కరు ఊహింతురేలకు వారెన్నడు జావరు తమకు భోవో సంపదలు ఉన్నవారి పో సంపదల్ పుత్రమిత్ర కళత్రాదులతోడ నిత్య సుఖమందన్ గందురు. పుత్రులతో మిత్రులతో, కళత్రం అంటే భార్యలతో, ఎప్పుడు మీ భార్య పిల్లలతో మిత్రులతో మీ బంధువులతో బలగంతో సర్కిల్ 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 అంటారు, ఏదో పెద్ద అబిడ్సి సర్కిల్ లాగే. సర్కిల్తో ఇలా ఉంటారనుకుంటున్నారా మీరు? చచ్చిపోతే ఈ సర్కిల్లోంచి ఒక్కడ కూడా వస్తాడా? అంతేందుకు ఆ పదవి పోతే ఎవడన్నా కూడా వస్తాడా? నిత్యసుఖం అనేది ఉందా అసలు ఈ రాజకీయంలో, ఈ పదవిలో? ఉన్నవారికి లేదో మృతి. ఇంతకీ వాడిని చంపి మనం పదవిలోకి వచ్చాం, మనకి రేపొద్దున మృతి లేదా? ఇప్పుడు ఉన్నవాడు పోడా? మనం ఎవరిని చంపాలనుకుంటున్నామో అసలు వాడిని కాలమే చంపేస్తుందేమో, మనం ఎందుకు తొందరపడాలి? అంత దుర్మార్గుడైతే పోతాడే. పోని ఒకవేళ మనం స్వార్థం కొద్దీ లేపేద్దాం అనుకో, పోనీ ఆ భయంకరమైన ఆలోచనకి ఒక క్షణం విరామంలాగా ఓ ఏడాది విరామం ఇచ్చేస్తే వాడిని చంపేయాలని ఉంది నాకు, నేను పదవిలోకి రావాలంటే వాడు ఉండకూడదు అన్న భయంకరమైన ఆలోచన వచ్చినా, పోన్లే ఇంకో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయి కదా చూద్దాం, అప్పుడు పరిస్థితిని వదిలేసి ఈలోపు ఏదైనా ప్రమాదంలో పోతాడేమో. ఉన్నవారికి లేదో మృతి ఎన్నడు కటకట. అలా సహజంగా జరగనీయకూడదా? పోనీ ఒకవేళ మన కోరిక కూడా తీరుతుందేమో మనకు అపనంద లేకుండా. ఇలా ఆలోచన చేసినా కొన్ని హత్యలు ఆగిపోతాయి. లేకపోతే ఒక పార్టీ అధికారంలోకి రాగానే ఇంకో పార్టీల వాళ్ళ మీద హత్యలు, ఈ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ వాళ్ళ మీద హత్యలు ఎందుకు జరుగుతాయండి రాజ్యంలో? ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అప్పుడు పెత్తనం చెలాయిస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు రాగానే వాళ్ళు చెలాయిస్తే ఎప్పటికైనా ఈ క్రూర హింస రాజకీయాలకు అంతు ఉందా? వీటికి అంతు లేకుండా సమాజంలో ఏ అంశమైనా బాగుపడే అవకాశం ఉందా? దీనికి మనం ప్రధానంగా తెలుసుకోవలసిన మాట, భారతంలో ధర్మరాజు పరమ చమత్కారంగా చెబుతాడు దీన్ని యక్ష ప్రశ్నలు. 123 ప్రశ్నలు వేస్తాడు యక్షుడు. అందులో చిట్ట చివరిగా ఒక మాట అడుగుతాడు, ఆశ్చర్యకరమైన జవాబులు చెబుతున్నావయ్యా, 100కి పైగా ఉన్న ప్రశ్నలకి ఆశ్చర్యకరమైన జవాబులు చెప్పావయ్యా, నేను అసలు ఊహించలేదు. జీవితాంతం తోడు ఉండేవారు ఎవరంటే భార్యో భర్తో దేవుడో దెయ్యమో అంటావు అనుకున్నా, ధైర్యం అని చెప్పావు. భూమి కంటే గొప్పవారు ఎవరంటే తల్లి అన్నావు. ఆకాశము కంటే ఉన్నతమైన వారు ఎవరంటే తండ్రి అన్నావు. నాకు ఆశ్చర్యంగా ఉందయ్యా ఇవన్నీ. ఎవడు ఆనందంగా ఉంటాడు అంటే, ఈ అప్పు లేకుండా ఎవడైతే తన ఇంట్లో తను కూర్చొని ఆవకాయ ముక్కేసుకు తింటాడో వాడు ఆనందంగా ఉంటాడు అన్నావు. ఇవన్నీ నిజాలయ్యా, పచ్చి నిజాలయ్యా, చాలా బాగా చెప్పావు. ఇంకా ఆశ్చర్యకరమైన ప్రశ్న ఒకటి అడుగుతాను, నాకు చెప్పమని. ఏమిటి అడిగాడు అంటే, కోమోదతేకి ఆశ్చర్యం కా వార్తా కా పంధా కాచ వార్తిక అని 4 ప్రశ్నలు ఓ చోట పెట్టి అడిగాడు. అందులో ఒకటేమిటంటే కిమ ఆశ్చర్యం, అసలు జీవితంలో ఆశ్చర్యకరమైన విషయం ఏదన్నాడు. ఎవరు మటుకు వాళ్ళకి ఏం చెబుతామండి? ఏదో మనకు పిల్లల్ని అడిగితే దేర్ ఆర్ 8 or 7 వండర్స్ ఇన్ ది వరల్డ్, ఇవన్నీ చైనా వాల్, ఏదో తాజ్మహల్ అంటాడు. ఇవి కాదు ఆశ్చర్యాలు. వాళ్ళు సమాచారం చెప్తారు పాపం పిల్లలు కాబట్టి. మన పోటుగాళ్ళని జీవితంలో ఏమిటి ఆశ్చర్యం? నాకు ఆశ్చర్యం ఆవిడేనండి, ఇప్పటికీ నాకు అర్థం కాలేదు ఏమిటో అంటాడు. ఎవడు ఆశ్చర్యాలు వాడివి. అర్థం కాదు కాబట్టి అర్థాంగి అంటారు, అర్థమైతే పూర్ణాంగి అనేవారు. కానీ ధర్మరాజు జీవితం మొత్తం మీద ఆశ్చర్యకరమైన విషయం ఏది అంటే ఏం చెప్పాడు తెలుసునా? అహన్యకని భూతాని గచ్చంతీహ యమాలయం శేషాస్థావరమిచ్చంతి కిమాశ్చర్యమతఃపరం. జోహార్ భారతీయ నాయక ధర్మరాజ, జోహార్. ఎంత బాగా చెప్పేవయ్యా. అహన్యకని భూతాని గచ్చంతీహ యమాలయం. రోజు కొన్ని 100 మంది నరకానికో స్వర్గానికో పోవడానికి మృత్యువును ఆశ్రయించడం మనం చూస్తూ కూడా మనం శాశ్వతమునకి శేషాస్థావరమిచ్చంతి కిమాశ్చర్యం అతఃపరం. మిగిలిన వాళ్ళు, ఈ చూస్తున్న వాళ్ళు, ఈ మాట్లాడుతున్న వాళ్ళు, ఈ పాడే మోస్తున్న వాళ్ళు, ఈ కూడా వెళ్ళిన వాళ్ళు, ఈ సంతాప సభలో పాల్గొన్న వాళ్ళు, ఈ భౌతిక దేహాన్ని సందర్శించిన వాళ్ళు, నేను ఏదో హడావుడిగా వచ్చి చివరి చూపు చూడగలిగానండి అనుకున్న వాళ్ళు, వీళ్ళు 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 ఆశ్చర్యకరంగా వీళ్ళు శాశ్వతం అనుకుని వీళ్ళు మళ్ళీ సంపదలు సంపాదించి పెట్టుకుంటున్నారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఆ పాడి మోసిన వాడు రేపు పొద్దున వాడి పాడి ఇంకొకడు మోయడా? ఆ సంతాప సభకు వెళ్ళి మాట్లాడినవాడు రేపు పొద్దున వాడిపోతే ఇంకొకడు మాట్లాడ్డా? వారు లేని లోటు తీర్చలేంది అంటే వీరు కూడా లేని లోటు తీర్చలేంది అనడా? కానీ ఆ లోటు తీర్చే అవకాశం తనకు దొరికిందని లోపల సంతోషించడా? ఈ మాటలన్నీ నిజమా? ఇంతకంటే ఆశ్చర్యం ఏదైనా ఉందా అన్నాడు.
ఇది మనం గ్రహించాలి. ఎవ్వరికి ఎప్పటికైనా అందరం ఈ భూప్రపంచాన్ని విడవలసిన వాళ్ళమే. ఉన్నంతకాలం ఇతరులను బాధ పెట్టకుండా ఆనందంగా ఉండడం. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం. అంతకంటే కోరుకోవలసిందే ఉందండి. మనకి దైన్యం ఉండకూడదంటే, ఎవ్వరికీ దైన్యాన్ని మనం కలిగించకుండా ఉంటే మనకి దైన్యం ఉండదు. సెలవు.